హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ వంటల తిరుమల. మనం ఈరోజు కొబ్బరి పాలతో పన్నీర్ బిర్యానీ చేయబోతాం. కొబ్బరి పాలతో పన్నీర్ బిర్యానీ చేసి ఈరోజు ఒక పట్టు పట్టాలి. మనం ఇప్పుడు అల్లం, వెల్లుల్లి బాగా దంచుకుందాం. హ్మ్. బిర్యానీకి దమ్ పెట్టుకుందాము. మనం నెయ్యి పోసుకునేమో బాగా పన్నీర్ వేసి బాగా బ్రౌన్‌గా వచ్చే వరకు మెల్లిగా వేయించుకుందాం. బాగా కలర్ వచ్చేసింది. ఇంకా మనం పన్నీర్ తీసేయాల్సిందే. ముతమాడు పప్పు అదే నేతిలో వేయించుకుందాం మనం. మనం బిర్యానీకి నెయ్యి, నూనె పోసుకొని ఉన్నాము. ఇప్పుడు మసాలాలు వేసుకుందాం. జీలకర్ర కొద్దిగా, మిరియాలు కొద్దిగా, మనం నైస్‌గా తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డలు, సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకుందాం. మనం బాగా దంచుకున్న అల్లం వెల్లుల్లి వేసుకుందాం. కరివేపాకుల రెప్పలు 2 వేసుకుందాం. తక్కాలి వేసుకుందాం. బాగా నైస్‌గా తరిగి పెట్టుకున్న తక్కాలి. కల్లుప్పు కొద్దిగా వేసుకుందాం. బాగా మరుగుతుంది తక్కాలి. పసుపు కొద్దిగా, బాగా ఒలిచి పెట్టుకున్న పుదీనా వేసుకుందాం. కొత్తమల్లి కొద్దిగా వేసుకుందాం. మనం కొద్దిగా పెరుగు పోసుకుందాం. ధనియాల పొడి కొద్దిగా, కారం కొద్దిగా వేసుకుందాం. కాసేపు మూత పెట్టినామంటే బాగా తక్కాలి, మగ్గుతుంది. బాగా మగ్గిందేమో చూద్దాం. తక్కాలి బాగా మగ్గి వచ్చేసింది. మనం ఇప్పుడు నేతిలో వేయించి పెట్టిన పన్నీర్ వేసుకుందాం. మన కొబ్బరి పాలు వేసుకుందాం. మన బిర్యానీ స్పెషల్. నీళ్ళు కొన్ని పోసుకుందాం మనం, కొలత నీళ్ళు. ఉప్పు కొద్దిగా వేసుకుందాం. నిమ్మరసం కొద్దిగా వేసుకుందాం. తట్టబెట్టి కాసేపు తెల్లనిద్దాం. మనం మూత తీసి చూద్దాం ఇప్పుడు. బాగా తెల్తా ఉంది. ఇంకా బియ్యం వేసేయాల్సిందా. బాగా నానబెట్టిన బియ్యాన్ని వేసుకుందాం ఇప్పుడు. మనం పైనే పుదీనా కొద్దిగా వేసుకుందాం. ఫ్లేవరు చాలా బాగుంటుంది కనుక. కొత్తమల్లి కొద్దిగా వేసుకుందాం. మనం నేతిలో వేయించిన జీడిపప్పులు వేసుకుందాం. మనం అరిటాకు లోపల పెట్టుకున్నాం. మూత పెట్టి ఇంకా దమ్ వేసుకోవాల్సింది. మనం బాగా దమ్ వేసి మూసేసినాం. ఇంకొక 20 నిమిషాలు అట్నే ఉండిందంటే బాగా వచ్చేస్తుంది బిర్యానీ. మన కొబ్బరి పాలు పన్నీర్ బిర్యానీ. మనం దమ్ వేసి 20 నిమిషాలు అయిపోయింది. ఇంకా తీసేద్దాం. మనం లేసుగా పైనే నెయ్యి వేసుకుందాం కొద్దిగా.
మన కొబ్బరి పాలు, పన్నీరు, బిర్యానీ బాగా రెడీ అయ్యి వచ్చేసింది. ఇంకా ఒక కట్టు కట్టాల్సిందా. వాసన గుమగుమలాడిపోతా ఉంది. అంతే దిగేయాల్సిందే ఇంకా గోదావరిలో. చాలా చేసేది ఇంకా. ఆ! మన కొబ్బరి పాలు, పన్నీరు, బిర్యానీ చూసేదానికే సూపర్‌గా వచ్చేసింది. ఎలా ఉందో చూడండి. పల 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 అని. హ్మ్. సూపర్‌గా ఉందా? తినేసినావా నువ్వా? ఆ! బాగుందా? రుచి అదిరిపోయింది. మాటలు రానంటున్నాయా. వాహ్! వాహ్! హ్మ్. 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 సూపర్‌గా ఉందా? అదిరిపోయింది. మన టెంకా పాలతో బిర్యానీ, పన్నీర్ బిర్యానీ రుచి అంతా ఇంత కాదు. చాలా రుచిగా ఉంది. మీరు మేము చూపించినట్టుగానే చేసి తిన్నారంటే రుచి అదిరిపోతుంది. హాయ్! బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్.